which term of the AP 3, 15, 27, 39 so on will be 132 more than its 54th term. ఒక అర్థమెటిక్ సిరీస్ ఇచ్చాడు, దానికి 132 యాడ్ చేయమన్నాడు. ఎన్నో నెంబర్కి? 54th టర్మ్కి. అందులో వచ్చే 54th టర్మ్కి 132 యాడ్ చేస్తే ఆ వచ్చిన ఆ నెంబర్ అనేది ఆ సిరీస్లో ఎన్నో నెంబర్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? యా, చూద్దాం ఒకసారి. సో సిరీస్ అక్కడ ఏమొచ్చిందన్నా? సో 3, 15, 27, 39 సో ఆన్. ఇది ఏ ఈక్వల్ టు ఏంట్రా? 3 అండ్ డి ఈక్వల్ టు 15 మైనస్ 3 అంటే ఏంట్రా? 12. రైట్? సో ఇందులో మనకి ఏ 54th టర్మ్కి అది ఏం చేయమన్నాడు? 132 యాడ్ చేస్తే ఆ నెంబరు అంటే ఈ రెండు చేస్తే వస్తుంది కదా క్వాంటిటీ. ఆ నెంబర్ అనేది ఎన్నో నెంబర్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అంటే ఏఎన్కి ఈక్వల్ చేశాను అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ 54th టర్మ్ అంటే ఏంటో ఫార్ములా? ఏ ప్లస్ 53 డి నాన్న ప్లస్ 132 ఈక్వల్ టు ఇదేమవుతుందా? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి నాన్న. డి అంటే ఏంట్రా? డి అంటే వేసాను నార్మల్గా, తర్వాత వాల్యూ. ఏ ప్లస్ 3 ప్లస్ 53 ఇంటూ 12 ప్లస్ 132 ఈక్వల్ టు ఏ అంటే ఏంటి? 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 12 నాన్న. అంతే కదా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఈ 3 లోకి వస్తే -3 అవుతుంది, అంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. చేసేయండి. సో 53 రైట్? 53 ఇంటూ 12 నాన్న. 12 3 నాన్న 36 3 సో 66 36 నాన్న. 636 ప్లస్ 132 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 12 అంటే 8 6 768 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 12 నాన్న. సో 12 వన్స్ నాన్న, 12 6 నాన్న, 12 6 72 నాన్న. 72 అంటే 48 12 4 రైట్? సో అంటే n మైనస్ 1 ఈక్వల్ టు 40 సారీ n మైనస్ 1 ఈక్వల్ టు 64 అయితే n ఈక్వల్ టు 64 ప్లస్ 1 రా. అంటే n ఈక్వల్ టు ఏమన్నా? 65th నాన్న. అంటే ఈ 132ని 54th టర్మ్ గానే యాడ్ చేస్తే వచ్చిన ఈ నంబర్ అనేది ఎన్నో టర్మ్ అవుతుందిరా? 65th టర్మ్ అవుతుంది నాన్న. ఓకేనా? సో అంటే n ప్లస్ మనకి అంటే 65 వచ్చింది నాన్న. ఓకేనా?